ప్రపంచకంలో ఎప్పుడైనా ఎట్లాంటి గుడి పేరు విన్నారా? అదేనండి బాబు, బేతాళ దేవుడి గుడి. ఒక్క పొద్దులు బేతాళానికి సక్కని పూజలు బేతాళా, బేతాళానికి సక్కని పూజలు బేతాళా. కోడి పుంజులు బేతాళానికి కొబ్బరికాయలు బేతాళా, కోడి పుంజులు బేతాళానికి కొబ్బరికాయలు బేతాళా. నాకు కూడా ఈ పేరు విన్నంటనే బుర్ర బోతలది అయిపోయిందండి. అందుకే మీకు కూడా ఓ పాలు చూపిద్దామని ఏట్టపాలెం వచ్చేసా. వామ్మో, ఈ జనం అయితే నేను లోపలికి వెళ్లే లోపు పచ్చడి చేసేసారు. మీరందరూ బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలి అని ఆ బేతాళ దేవుడికి దండం పెట్టుకుని ఇక ఆయన కథ చెప్తాను వినండి. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఈ ఊరికి కలరా వస్తుంటే ఇక్కడ ఉండేటటువంటి మునులు కొంతమంది శ్మశానంలో ఉండే బేతాళ దేవుడిని పూజిస్తే ఆ వ్యాధి ఊళ్ళోకి రాదని చెప్పారట. అప్పటి నుంచి ఈ ఆచారం మొదలైందని ఇక్కడ పెద్దలు చెప్పారు. ఇక్కడ బేతాళ దేవుడిని ఎవరైతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తారో వాళ్ళు ఒక 10 రోజుల పాటు శ్మశానం దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర కూర్చుని అక్కడే స్నానం చేసి 10 రోజులు నిష్టగా అక్కడ నుంచి పువ్వులు తీసుకుని వచ్చి ఇక్కడ గుడిలో ఉన్నటువంటి బేతాళుడికి పూజ చేస్తారు. ఆఖరి రోజు దసరా రోజు బేతాళుడిని జమ్మి చెట్టు కొమ్మలతో చేసిన ఒక ఆకారంలో ఆవాహన చేసి గుడి చుట్టూ తిప్పి సంబరాలు చేసుకుంటూ ఊరేగించి మరలా ఆ చెట్టు దగ్గర నుంచి సాగనంపేస్తారు. ఇందులో ఐరావతం లాంటి ఐటమ్స్ కూడా అదనపు ఆకర్షణ. ఎందుకు పెట్టారు అనేటటువంటి దానికి సరైన కారణం నాకైతే తెలియలేదు. అన్ని ప్రాంతాల నుంచి సుమారుగా 50,000 మంది వచ్చారట. ఇదండి ఈ విక్రమార్కుడు లేని బేతాళుడు కదా. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నైవేద్యాలు నీకు ఒక్క పొద్దులు బేతాళానికి సక్కని పూజలు బేతాళా, బేతాళానికి సక్కని పూజలు బేతాళా. కోడి పుంజులు బేతాళానికి కొబ్బరికాయ